నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన ప్రధానంగా ఎత్తుకున్నటువంటి స్లోగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. ఈ స్లోగన్తోనే ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలను ఆయన నమ్ముకున్నాడు. ప్రజలంతా తనకే ఓట్లేస్తారని విశ్వసించాడు. వాళ్ళంతా నా ప్రజలు అనుకున్నాడు. అదేవిధంగా ఏం చేశాడు ఆయన? ఎమ్మెల్సీ పదవుల్లో కానీ, ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కానీ రాజ్యసభకు ఎవ్వరు ఎప్పుడూ పంపించలేదు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం పాటు ఆంధ్రప్రదేశ్కి అధికారంలో ఉన్న ఎప్పుడూ ఎస్సీలని, బీసీలని ఎప్పుడూ రాజ్యసభకు పంపించలేదు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి బీసీలు పంపించారు, ఎస్సీని పంపించారు. ఎమ్మెల్సీల్లో కూడా వారికి రిజర్వేషన్ పద్ధతి ప్రకారంగా ఎక్కువ స్థానాలను బీసీకి ఇచ్చారు. మోర్ దెన్ 50% కంటే ఎక్కువ బీసీలకు ఇచ్చారు. అంటే బీసీల మీద అంత నమ్మకం ఆయనకి ఉంది. కానీ తీరా చూస్తే ఇప్పుడు బీసీలు అంతా ఏం చేస్తున్నారు? ఎంపీలు అంతా ఎక్కడున్నారు? వాళ్ళంతా నా ఎస్సీలు, నా బీసీలు ఎక్కడున్నారు సార్? అందుకని మీ రాజకీయ విధానంలో మార్పు రావాలి. నా 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 అనకండి, నాకు ఇచ్చేస్తారు. నా అనకుండా నా ప్రజలు అనండి, నా ఎస్సీలు అనకండి. కులాలను గురించి, మతాల గురించి మీరు మాట్లాడకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయినాయి. అక్కడ విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో జరగటం లేదు. మీరు నిజాయితీ రాజకీయాలు చేస్తా, నేను సత్యమే మాట్లాడతా, నా రాజకీయ స్థితి ఇలాగే ఉంటుంది, మాట మీద నిలబడతా, మడమ తిప్పను, మాట మీద నచ్చిన మాట ఏదైతే చెప్తానో అదే చేస్తాను అని కూర్చుంటే మీకు రాజకీయాలకి భవిష్యత్తు ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటువంటి విమర్శలు చేశారో, ఏ విధంగా విమర్శించారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన ఉపయోగించేటువంటి భాష ఏ విధంగా ఉంటుంది, మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయో చూడండి. అంతెందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసేది దీక్ష, మాట్లాడేది మతం గురించి. అంటే మతాల మధ్యన వ్యత్యాసాన్ని తీసుకొస్తున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీరు మతాల గురించి, కులాల గురించి మాట్లాడకండి, ప్రాంతాల గురించి మాట్లాడకండి. ప్రజల క్షేమం కోసము, ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే మాట్లాడండి. మాట్లాడేటప్పుడు మీ మాటల్లో వేడి పెంచవలసినటువంటి అవసరం ఉంది. మీ దాడి పెంచాలి. అధికార పక్షం మీద, కూటమి ప్రభుత్వం మీద మీ దాడి స్థాయి తీవ్ర స్థాయిలో ఉండాలి. ఇప్పుడున్నటువంటి స్థాయి అసలు సరిపోదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పరిపాలన ఇప్పుడు 100 రోజులు పూర్తయింది. ఆయన పరిపాలన ఎక్కడ ప్రజలకు ఎక్కడ కనిపించట్లేదు. ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను మరల్చడానికి దేవుడిని వదలడు, ఆయన మతాన్ని వదిలిపెట్టాడు, ప్రాంతాలని వదిలిపెట్టారు. మైండ్ గేమ్ ఆడుతున్నారు ఆయన. అందుకనే తిరుపతి లడ్డు ఇప్పుడు ప్రధానంగా తీసుకురావడానికి కారణమైంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ 100 రోజుల పాలన గురించి ఎవరు మాట్లాడకుండా ఉండటం కోసమే వెంకటేశ్వర స్వామి ప్రసాదము లడ్డూని తీసుకొచ్చి రాజకీయాల్లో బాగా విస్తృత ప్రచారం తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకుని హిందువులారా ఐక్యం కావాలని ఆయన మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎలక్షన్ ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు, స్పీచ్ కనుక వింటే ఆయన హిందువా ఎవరు అనేది మనకే ప్రశ్నార్థకం అవుతుంది. ఆయన ఎంత గొప్ప నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది తప్ప సొంత ఆలోచన లేనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసి అంటే అందువల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ప్రభుత్వ పాలన చేత కావటం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. ఎలా చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో తెలియటం లేదు. ప్రజలను ఎలాగా తిరగబడతారనే విషయం తెలుసు కాబట్టి వారికి ఉన్నటువంటి ఏకైక ఆయుధము మతము. ఆ మతాన్ని మాత్రమే అడ్డం పెట్టుకుని రాజకీయాలు 5 సంవత్సరాలు పబ్బం గడిపేస్తారు. అందుచేత మీ రాజకీయ విధానాన్ని మార్చుకోండి, దాడి చేయండి. బీసీలు, ఎస్సీలు అందరూ మీ నాయకులంతా, మీరు ఎవరినైతే నమ్ముకున్నారో, ఏ నాయకులనైతే నమ్ముకున్నారో ఆ నాయకులంతా మీ పార్టీని వదిలిపెట్టి రాజ్యసభలో కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ వెళ్ళిపోయినా సరే మీకు మేలే చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అసలు ఎవరు నకిలీ అనేది తెలుసుకునే అవకాశం మీకు వచ్చింది. ఇప్పుడు అది తెలుసుకోండి. కొత్త నాయకులను తయారు చేయండి. వారికి భరోసానివ్వండి, ధైర్యాన్ని కల్పించండి. ప్రజల్లో కూడా ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని కల్పించండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే నమ్మకాన్ని, ధైర్యాన్ని మీరు కల్పిస్తే ఆంధ్ర ప్రజలంతా మళ్ళీ మీకు బ్రహ్మరథం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మీరంటే ఒక విశ్వాసమో నమ్మకం ఉంది. పొరపాటునో గ్రహపాటునో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను నమ్మి, మోసపూరితమైనటువంటి హామీలను నమ్మి ఓట్లేశారు. ప్రతి నెల ప్రతి ఆడపడుచు ఏమనుకున్నారు, ప్రతి నెల 1500 వస్తున్నాయంటే చిన్న చిన్న కుటుంబాలకు చాలా పెద్ద మొత్తాలు అవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వస్తాయంటే చదివించుకోవడానికి మనం మంచి మంచి స్కూల్లో జాయిన్ చేసి ఫీజులు కట్టుకుని చదివించుకోవచ్చని ఆశపడ్డారు. అవాదాదులు అయితే 4,000 వస్తాయంటే పెద్ద మొత్తంగా భావించారు. రైతులైతే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు అయితే తక్కువ, చంద్రబాబు నాయుడు గారు అయితే 20,000 ఇస్తా అన్నారు కదా, 20,000 వస్తే మనకు పంటకు పెట్టుబడి సరిపోతుందని ఆశించారు. వారి ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. వారిని నమ్మించి మోసం చేసినటువంటి నాయకులు ఎక్కువైపోయారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మీరు మాట్లాడే విధానంలోనూ మార్చండి, వాడివేడిని పెంచండి, ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టండి. ఈ మతాల జోలికి మీకు పోకండి, నా కులాల జోలికి అస్సలే పోవద్దు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అనే స్లోగన్ను వదిలిపెట్టండి. నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు అనే స్లోగన్ తీసుకోండి. సరికొత్త రాజకీయాలను చూపించండి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి. మొన్నటి వరకు చూసిన జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరనే ధైర్యాన్ని ప్రజల్లో కల్పించండి. అప్పుడు గొప్ప నాయకుడిగా ఉంటారు. మీరు మారతారని మేము ఆశిస్తున్నాం. మరిన్ని వార్తా విశ్లేషణలు తెస్తారు నేను టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.